అలా అనకండి సార్. నేను ఎలాగైనా ఎగ్జామ్ రాయాలి. అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి. అదే నా డ్రీమ్ సార్. నాకు జాబ్ వచ్చాక ఎలాగైనా ఎగ్జామ్ ఫీజు కట్టేస్తాను సార్. నువ్వేం బాధపడకమ్మా. నేను ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటాను. నిన్ను, నాన్నని, చెల్లిని బాగా చూసుకుంటాను. 1 సంవత్సరం ఆగమ్మా, మన జీవితాలే మారిపోతాయి. నేను ఈ మాట చెప్పి సిటీకి వచ్చి 4 సంవత్సరాలయ్యింది. ఈ 4 సంవత్సరాల్లో వందల ఆఫీసులు తిరిగాను. ఒక్కటంటే ఒక్క జాబు కూడా రాలేదు. ఇప్పుడు ఇంకో ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఏమమ్మా ఇంటర్వ్యూకా? అవునరా. ఆల్ ది బెస్ట్ మామా. థ్యాంక్స్ రా. అన్న ఒకటి ఇవ్వండి, అలాగే బిస్కెట్ కూడా. ఏంది మామా ఇదంతా, జాబ్ రాలేదా? పర్వాలేదులే మామా, జాబ్ వస్తుందిలే. నాకు నమ్మకం లేదు మామ. ఇంకా మా నాన్న నా చదువు కోసం అప్పు ఇంకా వడ్డీ కడుతూనే ఉన్నారా. నేనేదో సాధిస్తానని నాకంటే ఎక్కువగా నన్ను నమ్ముతున్నారా. సరే, ఎలాగైనా కష్టపడి జాబ్ తెచ్చుకుంటామంటే ఎక్కడికి వెళ్ళినా రికమెండేషన్లు అది ఇది చేది నమ్మ లైఫ్ కుక్కల కన్నా దారుణంగా చూస్తున్నారా.
బాధపడకు మామ, ఏం కాదులే మామ. ఏంటయ్యా ఆనంద్, రెంట్ ఎప్పుడు ఇస్తారు? 3 నెలలు అద్దె ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తారు? కడతాం సార్. అదే ఎప్పుడు ఇస్తారు? కొంచెం టైట్ ఉంది సార్, చూసుకొని మళ్ళీ కడతాంలేండి సార్. నాకు అదంతా తెలియదు. 1 వీక్లో నా రెంట్ మొత్తం ఇవ్వాలి. ఓకే సార్, కట్టేస్తాం సార్. నమస్తే సార్. ఏ మామ, ఏమైంది మామ ఇంటర్వ్యూ? లేదు మామ, పోయినట్టే ఇది కూడా. ఏదో ఫార్మాలిటీకి పిలుస్తున్నారు అంతే. అంత రికమెండేషన్ నడుస్తుంది, పోయినట్టే ఇది కూడా. హలో సార్. Hello sir, I am calling from IT Tech. Your resume has been selected for group interview. Are you interested, sir? ఓకే సార్, ఐ ఇంట్రెస్టెడ్ సార్. Okay sir. ఓకే సార్. ఏంటి ఇంటర్వ్యూ నుంచి కాలు? అవును మామ, ఇంటర్వ్యూ నుంచే మామ వాళ్ళు ఫోను. ఇంటర్వ్యూకి మాత్రమే పిలుస్తారా, వాళ్ళ జాబులు మాటకి ఇయ్యరు. ఏం చేస్తాం మామ, అటెండ్ కావాలి కదా. అది కరెక్టే. ఏదేమైనా ఫస్ట్ డబ్బు సంపాదించాలి, అది ఉంటే. అది కూడా కరెక్టే మామ. డబ్బులు సంపాదిస్తేనే కాల్ బాయ్స్ గంటకు 3,000 నుంచి రోజుకు 10,000 పైగా వీళ్ళ దందా ఏ లెవెల్లో సాగుతుందో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు కాల్ బాయ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రతి గల్లీలో విన్నా ఎక్కడ విన్నా ఈ కాల్ బాయ్స్ అంటే అసలు ఏంటో మీకు చెప్పగలరా? కాల్ బాయ్స్ అంటే ఏం లేదంటే ఒకప్పుడు కాల్ గర్ల్స్ ఉండేవారు కదా ఆన్లైన్లో, సేమ్ అలాగే ఇప్పుడు రివర్స్ అయిపోయింది అన్నమాట. ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలే కాల్ చేసి ఆన్లైన్లో అబ్బాయిలను బుక్ చేసుకుంటారు. ఓకే, ఈ వర్క్ ఎవ్రీ మంత్ నాకు జాబ్ చేస్తే యాక్చువల్లీ 10,000 to 15,000 వచ్చేదండి శాలరీ. కానీ నాకు దీంట్లో వచ్చేసి 1 అవర్కే 3,000 వస్తుంది, అప్పుడప్పుడు 1 డేలో 10,000 కూడా వస్తుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల రే నాని, లేరా, లే. ఏంది మామ, ఇన్ని సిగరెట్ నువ్వే కలిసినావా? అది కాదురా ముఖ్యం, ఫస్ట్ ఈ వీడియో చూడండి రా. కాల్ బాయ్స్ గంటకు 3,000 నుంచి రోజుకు 10,000 పైగా వీళ్ళ దందా. ఏముందిరా దీంట్లో? అదే మామ మనం చేయాల్సింది. ఏంట్రా కాల్ బాయా? అవునరా. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరికైనా తెలిస్తే పరువు పోతుంది, చాలా గలీజ్గా ఉంటుంది. అవన్నీ నాకు వదిలే మామ, నేను చూసుకుంటా. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, నేను చూసుకుంటా కదా. అయినా కాల్ బాయ్ అంటే
ఇప్పుడంటే ఏంటి కుదరదు మామ. ఎలాగైనా మనం డబ్బులు సంపాదించాలిరా. మనం డబ్బులు సంపాదిస్తేనే విలువ ఉంటుందిరా. అవును మామ, నిజం మామ. మరి కాల్ బాయ్ దాంట్లో ఎలా జాయిన్ అవ్వాలి? అయినా నేను చూసుకుంటా మామ. ఆల్రెడీ వెబ్సైట్ క్రియేట్ చేసి పెట్టుకున్నా. ఫొటోస్ కూడా అప్లోడ్ చేసి పెట్టేసా. ఇంకా అర్థమవుతుందా? అప్లోడ్ చేస్తుంటే ఇంకా మనల్ని కాంటాక్ట్ అవుతారు. అంతవరకు వెయిట్ చేయాలి మామ. అది సరే, హౌస్ ఓనర్ డబ్బులు అడుగుతున్నాడు, దాని సంగతి ఏంటి మరి? డబ్బులు ఆల్రెడీ కట్టేసా మామ. ఎక్కడి మామ అన్ని డబ్బులు నీకు? యాప్లో తీసుకున్నా మామ. యాపిల్ అంటే రిస్క్ కదా మామ. 30 రోజులు టైం ఉంది కదా. 30 రోజుల టైంలో ఒక కాల్ వచ్చింది అనుకో, వెబ్సైట్ నుంచి డబ్బు కట్టేస్తాం. హలో, అవునండి. ఎవరు కావాలి మేడం? ఓకే, చెప్పండి మేడం. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. వచ్చింది మామ కాలు. భయం వేస్తుందిరా. ఏం కాదులే, ఫోన్ ఒకసారి. చూసుకుంటా పోయినావంటే అడిగినాక పని జరుగుతుంది. నీకేం కాదు, అక్కడ అయ్యేది నాకు, నీకు తెలియదు. సీను ఇంకో సీను నువ్వులే, ఫస్ట్ నాకు అప్పుడే సీను వదిలిపెట్టు. సీను అద్దన్నప్పుడు వదిలిపెట్టు. సీను అక్కడ పోయేది నేను, సీను సత్తా సీను. నువ్వేంటి పంటలు తీస్తావు? ఇక్కడ వచ్చేది నాకు, పానం వెళ్ళిపోయేది నాకు, ఇంటికాడ ఏమైందిరా? ఓపిక లేదా? డబ్బులు ఎంత ఇచ్చిందిరా? చెక్ ఇచ్చిందిరా మా. సరే, నాకు నిద్ర వస్తుందిరా, నేను రెస్ట్ తీసుకుంటాను రా. 15,000 వచ్చింది రే రే. తగ్గేదేలే, పార్టీ చేసుకోవాలి మామా.